తెలంగాణలో బహుజనుల రాజ్యం కావాలి, బహుజన రాజ్యానికి బీసీలు నాయకత్వం వహించాలి అనేటువంటి ఒక సోయితోటి స్పృహతోటి నేను ఉద్యోగం ఐఏఎస్ ఆఫీసర్గా ఉద్యోగం రాజీనామా వేసి 2013లో తెలంగాణకు వచ్చి తెలంగాణ బీసీ జనసేన అని పెట్టింది. ఇక్కడ సామాజిక న్యాయ సాధన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అనివార్యమైన ఒక చర్చను మాత్రమే లేవనెత్తుంది. ఇవాళ ఒక బహుజనులకు ఒక రాజకీయ శూన్యత ఏర్పడింది. చిన్న చిన్న పార్టీలే సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని, ఇంకా స్వరాజ్య పార్టీ అని రకరకాల పార్టీలు ఉన్నాయి. అయితే నా ప్రయత్నం ఏంటంటే ఈ చర్చను అన్ని జిల్లాలో లేవనెత్తి దీని మీద ఆలోచన పనులందరినీ ఒక్కచోట తీసుకొచ్చి ఎన్డీఏ యూపీఏ రూపంలో ఇండియా కూటమి రూపంలో 30-40 పార్టీలు ఏకమైనప్పుడు ఈ సామాజిక న్యాయ సాధన కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, భారత రాజ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం, మన హక్కులు సాధించుకోవడానికి మనమంతా ఒక ఫ్రంట్ కడితే తప్ప లేదు కదా. ఇప్పుడు ఉదాహరణకి ఈ అన్న ఒక పార్టీలో, నేను ఒక పార్టీలో, నువ్వు ఒక పార్టీలో. అన్న ఇంట్లో పెళ్ళైతే మనం అందరం మోదలమా? మన ఇంట్లో పెళ్ళైతే అందరూ వస్తుంది కదా. వేరే రాజకీయ పార్టీలు చూస్తున్నామా? చూడట్లేదు. కనుక మనం ఒక ఆశయం మంచిదైనప్పుడు, సదాశయం అయినప్పుడు మనం అందరం ఒక ఆలోచన చేద్దాం. మనకు అవసరమని ప్రజలు మెజారిటీ ప్రజలు అనిపిస్తే ఇంకో పార్టీ పెట్టుకుందాం, లేదు ఉన్న పార్టీలనే అడాప్ట్ చేసుకుందాం, లేదా 10 పార్టీలనే రాజ్యాధికారం వస్తుందని బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అద్భుతమైన ఆయుధాన్ని ఇచ్చిండు. ఈ ఓటు హక్కును కల్పించినప్పుడే చాలా మంది మహాత్మా గాంధీ అంటాం కదా, ఆ గాంధీ ఒక మాట అన్నాడు, రాచరిక వ్యవస్థలో ఉండి పరిపాలన చేసిన వాళ్ళకే ఓటు హక్కు ఉండాలన్నాడు. నెహ్రూ అన్నాడు, డబ్బులు ఉన్న వాళ్ళకే ఓటు హక్కు ఉండాలన్నాడు. ఇంకొక ఆయన కూడా అగ్ర కులాలకే ఉండాలన్నాడు. ఇంకొక ఆయన చదువుకున్న వాళ్ళకు ఉండాలన్నాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కరే సార్వజనీనమైన ఓటు, అంటే ప్రతి వారికి సమానమైన ఓటు ఉండాలి. ఏ కులం అనకుండా, ఆడమగ తేడా లేకుండా, కుల మత ప్రాంత విభేదాలు లేకుండా ఆడవాళ్లకు మగవాళ్లకు సమానమైన ఓటు ఇచ్చిండు. అదాని అంబానీకి అడుక్కునేవాడు కూడా అదే ఓటు ఇచ్చిండు. ప్రధానమంత్రికి మాట్లాడే మనకు కూడా అదే ఓటు ఇచ్చిండు. ఆడమగ తేడా లేకుండా కొంచెంలో కూడా సమానమైన ఓటు ఇచ్చిండు. మరి ఇంత గొప్ప ఓటుని మనము 500 రూపాయలకి, 1000 రూపాయలకి, 5000 రూపాయలకి అమ్ముకుంటున్నాం. ఈ ఓటు మన బతుకు బాగా చేసే బాట. ఇవాళ మనం ఓటు చీటీని తెచ్చుకుందాం. ఓట్లు వేసుకోవడం ద్వారానే మనకు అధికారం వస్తుంది. ఓట్లను అమ్ముకోకుండా, ఎందుకంటే 3 వైపులా గడి ఉంటుంది, 4వ వైపు నువ్వు ఉంటావు. చాటుకేసే ఓటు ధైర్యంగా మనవాడికి ఎందుకు వేయవు? వాడు చూడొస్తుందా? నీకు 5000 ఇచ్చినోడు చూడు రాడు, నువ్వు పార్టీ జెండా కడితే ఆ జెండా పట్టుకున్నాడు రాడు, ఎవరు చూడు రాడు. కనుక 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో, ఆ తర్వాత 1000 సంవత్సరాల ముందు వాళ్ళు మనకు మోసం చేసి 100,000 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించుకున్నారు. ఒక్కసారి మనం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న అది తాత ముత్తాత నుంచి మనం ముంచిన పైసలే, వాడేమి చెడ్డ తీసి సంపాదించలే కావు. ఒక్కసారి మనం మోసం చేద్దాం. వాళ్ళు డబ్బులు తీసుకోవాలి కూడా తీసుకోండి, డబ్బులు తీసుకోండి, మన పైసలే. కానీ చాటు చేసే ఓటు మాత్రం మనకి వేయాలి, మన పార్టీకి వేయాలి, మన ఫ్రంట్కి వేయాలి. 2028లో మనం రాజ్యాంగంలోకి రావాలి. పూలే అంబేద్కర్ వాళ్ళ ఆలోచన విధానాన్ని పుణికి పుచ్చుకొని, ఆ భావాలను ఒంటికింద నింపుకొని బహుజనుల బతుకులు బాగు చేయడానికి, పేదల బతుకులు బాగు చేయడానికి పుట్టినటువంటి పార్టీలు కానీ, పుట్టబోయే పార్టీలు కానీ, పుట్టబోయే ఫ్రెండ్లు కానీ ఆ లక్ష్యం కోసం కృషి చేస్తేనే మనకు నిజమైన రాజ్యాధికారం వస్తుంది, మన బతుకులు బాగుపడతాయి. మా తాత చెప్పడు, మడివెత్తు బంగారం కన్నా మాసనెత్తు పెత్తనం విన్నాను. ఈ అధికారం ఉంటేనే మన బతుకులు బాగుపడతాయి. అందుకే మహనీయులు ఎంతోమంది వాళ్ళ జీవితాలను పరంగా పెట్టి త్యాగం చేసి మనకు ఒక ఆలోచన విధానాన్ని అందించింది. ఆ ఆలోచన విధానాన్ని మనం కంటిన్యూ చేయడానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా మహిళలు ఇక్కడికి 8 మంది వచ్చినాము, 8 మంది వచ్చినాము. మనది మాతృస్వామ్య వ్యవస్థ. ప్రమీల మీ అత్తగారు ఉంటారు,
తల్లి గారు మన దేవతలతో కూడా మాతృ దేవతలే ఎల్లమ్మ మైసమ్మ పోచమ్మ ఇట్లాంటివి పెట్టుకుంటారు ఎక్కువ మంది మగవాళ్ళు కూడా. అంటే అయితే వాళ్ళు ఈ దేశానికి కలిసి వచ్చినప్పుడు ఆర్యులు గోవులను ఎంటేసుకొని వచ్చారు, కానీ వాళ్ళ ఆడవాళ్ళను తీసుకురాలి. ఇక్కడికి వచ్చి మన ఆడవాళ్ళను చిరబట్టి వాళ్ళతో సంతానం కలిగినప్పుడు వాని అస్తిత్వాన్ని వాని ఉనికి చాటుకోవడానికి అప్పుడు సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ అంటే వాళ్ళ మగవాళ్ళ పేరు పెట్టదు. అక్కడి నుంచి పురుషస్వామ్యం పురుషాధిపత్యం అనేది వచ్చింది. కనుక ఇవాళ మన బౌద్ధంలో మగవాళ్ళము రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా మనం దోపిడవుతున్నాం, సాంస్కృతికంగా కూడా దోపిడవుతున్నాము. కానీ మన మహిళలు పురుషాధిపత్యాన్ని కూడా బలవుతున్నారు. కనుక ఇవాళ మహిళలకు నేను ప్రత్యేకంగా పిలిపించేది ఏంటంటే, ఇవాళ నీ ఊరికి వస్తే నల్గొండకు వస్తే నేను ఒక్కనే వచ్చిన లింగడ. కానీ అదే ఒక మహిళ కనుక ఊరికి పోతే నిన్న ఉగాది పండుగకో లేకపోతే సంక్రాంతి పండుగకో బతుకమ్మ పండుగకో తల్లిగారికి పోతే సంతలో ఒక బిడ్డ ఉంటుంది, చేతిలో ఒక బిడ్డ ఉంటుంది, ఇంకా పొట్టలు కూడా ఒక బిడ్డ ఉంటుంది. కనుక ఒక స్త్రీ కనుక చైతన్యవంతులైతే మొత్తం కుటుంబమే ఒక విశ్వవిద్యాలయంగా మారుతుంది. ఒక పురుషుడు చైతన్యమైతే ఒక వ్యక్తి మాత్రమే అయినట్టు. ఆ వ్యక్తి కూడా చైతన్యమైన ముందు పోతుంటే మళ్ళా ఆయన భార్య ఇంట్లో ఆయనకు కాలు బట్టి గుంజుతాము. కానీ ఆ మహిళకే చైతన్యం ఉంటే తను వస్తుంది, తన బిడ్డల్ని తీసుకొస్తుంది, పురుషుడిని కూడా తీసుకొని వస్తుంది. కనుక ఇవాళ మహిళల్ని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఎంత పెద్ద మగవాడైనా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మా ఇంట్లో అడిగి చెప్తా అని ఇంటికి ఒక ఛాన్స్ తీసుకొని వస్తాను అన్నా కదా. ఆ ఇంట్లో ఎవరు ఉండేది? భార్య. అందుకే పెద్దలు చెప్తారు, విద్య గురువు బుద్ధి గురువు పెండ్లం పెద్ద గురువు అని. పెండ్లం ఆ పెద్ద గురువుల్ని కూడా ఇవాళ మహిళా రిజర్వేషన్లు వచ్చినాయి. మహిళా రిజర్వేషన్లో 96లో బిల్లు పెట్టినప్పుడు మన వాళ్ళు 6 ఎంపీలు దాన్ని చించి పడేశారు. ఎందుకంటే ఈ మహిళా బిల్లులో మా బీసీ మహిళలు ఏవి? ఇవాళ బీసీ ప్రధానమంత్రి ఉన్నాడట చెప్పుకోవడానికి. ఆయన ఆ బిల్లులో ఎలాంటి మార్పు చేయకుండా మళ్ళీ ఆధిపత్య కులాలకి నాయకత్వం వచ్చినట్టు ఆ మహిళా బిల్లును పాస్ చేసిండు. ఇవాళ బీసీ దొంగ బీసీల కోసం మోడీ ఏం చేయలేదు. చట్టసభలో ఓబీసీలు రిజర్వేషన్లు ఇచ్చినా ఇవ్వలేదు. జనాభా లెక్కలు చేయమంటే కూడా చేయట్లేదు. మండల్ కమిషన్ అమలు చేయలేదు. మండల్ కమిషన్ వ్యతిరేకంగా పోరాటం చేసింది అదే పార్టీ, తమిళంలో తీసుకొచ్చింది. కనుక వాళ్ళ మిత్రులారా, వాళ్ళ బ్రాహ్మణిజాన్ని మనం వదులుకోవాలంటే మనం బీజేపీ దాని అనుబంధ సంస్థలు అన్నిటి కూడా వ్యతిరేకంగా మనం బౌద్ధులను హత్య చేయాల్సిన అవసరం ఉంది. మనం ఎన్ని సంఘాలు ఉండొచ్చు. ఇవాళ బ్రాహ్మణిజం మనువాదంతో ఒక 100 సంఘాలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా బీజేపీకే ఓటేస్తాయి. ఏమేమి ఉన్నాయి మనకు? బజరంగ దళి, విశ్వ హిందూ పరిషత్తు, ఏబీవీపీ లెక్క పెడితే చాలా సంఘాలు. అట్లాగే మన దగ్గర కూడా నిన్న సంఘాలు ఉన్నాయి, బహుజన సంఘాలు. మళ్ళీ మనం ఓటు విషయానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ బహుజనవాదాన్ని మోసేటువంటి పార్టీలుగా ఓట్లు వేసుకోవాలి. ఓట్ల ద్వారానే రాజ్యాంగం వస్తుంది. ఇది ఒక నిశ్శబ్ద విప్లవం. నిశ్శబ్ద విప్లవంలో మనందరం కూడా భాగస్వాములై ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం.